सिक्सथ जूनियर कॉलेज सईदाबाद में सिर्फ लड़कों के लिए इंटरमीडिएट की तालीम का आला मरकज है। बेहतर मुस्तकबिल के लिए सिक्सथ जूनियर कॉलेज का इंतखाब करें। फॉर्मर मिनिस्टर और एमएलए हरीश राव का ये कहना है कि तेलंगाना की गवर्नमेंट खासकर सीएम रेवंत रेड्डी फेल हो चुके हैं किसानों के बारे में, क्योंकि किसानों को जिस चीज की जरूरत है वो उनको दस्तयाब नहीं हो रहा है। वो किस तरह से खेती बाड़ी करे, क्योंकि खेतों में इस्तेमाल करने वाले दवाइयों को लेकर ये लाइन में खड़े थे, जिसकी वजह से 5 लोगों की मौत हो गई है। और ये कोई नेचुरल यानी कुदरती मौत नहीं है, बल्कि ये कत्ल है। इस तरह का इल्जाम रेवंत रेड्डी पे हरीश राव ने लगाया है। వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది। రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 5 రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్ అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఉంది। ఏప్రిల్ 15 జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది। ఏప్రిల్ 21 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యం తెచ్చి అక్కడే 2-3 రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది। ఏప్రిల్ 26 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ఆకునూరు గ్రామం చేర్యాల మండలం సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది। ఏప్రిల్ 22 మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది। ఇట్లా చాలామంది రైతులు, అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు। ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు। రైతులు ఇవాళ ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు। అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు। सिक्सथ जूनियर कॉलेज सईदाबाद में सिर्फ लड़कों के लिए इंटरमीडिएट की तालीम का आला मरकज है। बेहतर मुस्तकबिल के लिए सिक्सथ जूनियर कॉलेज का इंतखाब करें।